హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీటిని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మెడ్ప్లేస్ కంపెనీ ద్వారా ఉద్యోగాల భర్తీ అయితే చేపడుతున్నారు. దీనిలో మీకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా డిఎస్ఏ ఫార్మసిస్ట్కి సంబంధించి అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో చాలామంది అభ్యర్థులు సబ్స్క్రైబర్స్ హైదరాబాద్లో ఏమైనా ప్రైవేట్ జాబ్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. సో వారైతే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకైతే 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా మనకు 30 అండ్ 100 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఈజీగా మీ యొక్క మొబైల్ ద్వారా 1 మినిట్ అయితే అప్లై చేసుకోవచ్చు. కింద నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీకు ఈ జాబ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు డీటెయిల్స్ కనుక చూసినట్లయితే వీటికి 10th క్లాస్, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ, ఫార్మసీ చేసినట్టు అభ్యర్థులతో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించి ఫార్మసీ అనేది చేసి ఉండాలి. ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 26 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. డిఎస్ఏ జాబ్కు 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, అండ్ ఫార్మసిస్ట్కి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్ అని చెప్పారు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి 0 to 6 ఇయర్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫార్మసిస్ట్కు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ నేమ్, క్వాలిఫికేషన్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్, అండ్ మీరు ఆ మూడిట్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద జాబ్ అప్లై అని చెప్పేసి దీనికి ఇక్కడ మీరు జాబ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై అయితే చేయండి. ఎటువంటి ఫీజు లేదు కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అని చూసినట్లయితే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. పంచాయతీ కార్యదర్శులకు అసిస్టెంట్లుగా కారోబార్లు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉపాధి తదితర పనులు అప్పగించేటువంటి యోచనలో సర్కారు. జేపీఎస్ల వేతనం పెంపు పైన సానుకూలం. మహిళా జేపీఎస్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తింపు. అండ్ రాష్ట్ర సర్కారు చెంతకు ఫైల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనం ఈ న్యూస్ కూడా పేపర్లో అయితే చూడడం జరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికి అసిస్టెంట్గా కారోబార్లు నియమించాలని చెప్పేసి సంబంధిత శాఖను అయితే వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. సో చాలా రోజుల సంది మనం ఈ జేపీఎస్ సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం. సో వారికి పని ఒత్తిడి పడుతుంది అని చెప్పేసి వాళ్ళు పలుమార్లు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అయితే వినిపించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్. సో ఈ నేపథ్యంలో ఆ ఫైల్ అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. దాని మీద ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉందని చెప్పేసి ఈ రోజు అయితే ఒక న్యూస్ అయితే మన ఇక్కడ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఉపాధి తదితర పనులు అయితే ఒక జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో కారోబార్ను నియమించి వారికి అప్పగించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా మనం న్యూస్ చూడవచ్చు. అదేవిధంగా వీళ్ళకు శాలరీ పెంపు, అదేదైతే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులకు అనుగుణంగా వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్ అంటే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించి స్పోర్ట్స్ కోటా పరిధిలో, ఓన్లీ స్పోర్ట్స్ కోటా పరిధిలో మాత్రమే జాబ్స్ రిలీజ్ చేశారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ సంబంధించి ఉంటే వారికైతే దీన్ని షేర్ చేయండి. చాలా మంచి జాబ్స్ ఇవన్నీ. మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. శాలరీ కూడా మనకు దాదాపు స్టార్టింగ్ 25,000 నుంచి ఎండింగ్ మనకు 69,000 70,000 వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రెజ్లింగ్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, జూడో, సో వీటికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్ తోటి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఇచ్చారు. సెప్టెంబర్ 2 వరకు అయితే మీకు చివరి తేదీ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి మనం రీసెంట్గా దీనికి సంబంధించి మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను నోటిఫికేషన్స్ లింక్, పీడిఎఫ్ లింక్. నేను చాలా పీడిఎఫ్ లింక్ మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ప్రతిదీ నేను వీడియో చేయట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి కనుక నేను వీడియో చేయట్లేదు. కొన్ని జాబ్స్ ఉండేటువంటి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా, అదే మన వెబ్సైట్కి వెళ్ళి మీరు వాటికైతే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్
చేసుకొని వాటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ లింక్ కూడా నేను ఇస్తున్నాను. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ కానీ మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి కూడా రీసెంట్గా మనం చూసాం. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ డిగ్రీ అంటూ మరి ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్న అభ్యర్థులకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ తరగతులు ఆన్లైన్, పరీక్షలు ఆఫ్లైన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం. సో మనకు తెలిసినటువంటి విషయం, ప్రభుత్వం జూలై 1 నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇవన్నీ మనకు ఆన్లైన్లోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 4వ తరగతి నుంచి పీజీ వరకు ఆగస్టు 1 నుండి ఆగస్ట్ నుంచి 1, 2, 3 తరగతులకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే 1st, 3rd క్లాస్ వరకు ఆగస్టులో స్టార్ట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ బడులు రోజు విడిచి రోజు 50% టీచర్ అయితే రావాల్సి ఉంటుంది. వృత్తి విద్యా పరీక్షలన్నీ జూలైలోనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు నిన్న ఇంటర్కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ మార్కులే ద్వితీయానికి, ప్రాక్టికల్స్కు 100% మార్క్స్, గతంలో ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టుకు 35 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా 35 మార్క్స్తో పాస్ చేసినట్లు ఇక్కడ విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ లింక్ నేను వాట్సాప్లో షేర్ చేశాను. ఇంకేమైనా రిజల్ట్స్ చూసుకోకుంటే చూసుకోండి. సో ఇంటర్ ద్వితీయ ఫలితాలు అంటూ మరొక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ అని చూసినట్లయితే నేడు దోస్తు కాల పట్టిక విడుదలంటూ ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1050కి పైగా ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ప్రక్రియ జూలై 1వ తేదీ నుంచి మొదలు కానుంది. సో ఈ నేపథ్యంలో అందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. సంబంధిత కాల పట్టికను మంగళవారం రోజున చేరున్నారు. సో మొత్తం 4.25 లక్షల వరకు డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పారు. ఈసారి కొత్త కోర్సులు అదేవిధంగా కొత్త కాంబినేషన్లకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అయితే అనుమతి ఇచ్చింది. సో దీంతో 150 కళాశాలకు పైగా దరఖాస్తులు చేరాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ అప్డేట్ రాగానే నేను మన ఛానల్ టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఈరోజు దోస్తుకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఆ కాల పట్టికను అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు విద్యాశాఖ నుంచి ఒక అప్డేట్ ఉంది. అండ్ ఇక్కడ మరొక అప్డేట్ అనుకున్నట్లయితే పాఠశాలలు రుసుములు పెంచొద్దంటూ ఒక న్యూస్ చూడవచ్చు. నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి. ఉత్తర్వులు జారీ చేసినటువంటి విద్యాశాఖ కార్యదర్శి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ స్కూల్స్కి సంబంధించి ఫీజులు పెంచొద్దని చెప్పేసి ఒక జీవో జారీ చేసినట్టు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసుకుంటే సిడాక్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్లో మనకు పోస్టుల భర్తీకి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 10వ తేదీ అనేది చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ కూడా షేర్ చేశాను. మరొకసారి కూడా షేర్ చేస్తాను. ఈ లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారా మన ఛానల్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి వీటిని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కంపల్సరీ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. చాలా అప్డేట్స్ ఇస్తున్నాను, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి మెడ్ ప్లేస్ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దానిపైన క్లిక్ చేసి మీరు వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరివన్. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.